హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వి తెలుగు కథలు. మా ఛానల్ ఎలా ఉందో చెప్పట్లేదు మీరు. మేము వీడియో పెట్టాం కానీ మీరు చూసి కూడా కామెంట్ చేస్తలేరు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా మాకు తెలపండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. బాయ్. ఎవరు కనిపించలేరు, ఉన్నారా లేరా ఎవరన్నా? పొద్దే పోతలేదు. అదో రంగం వస్తుంది కదా, నా దగ్గరికి రావచ్చు. తినవానే చెల్లే? తిన్నా దాదా. తిన్నావా రంగత్త నువ్వు? తిన్నా. కోడలిగా ఈరోజే వచ్చింది పొద్దుగాలనే. ఎట్లుందంట మరి మీ ఎంపునికి? మంచిగా ఉందంటే చెల్లె. నేను నా కొడుకు ఒక నాడు పోయి చూసి రావాలి, లేకపోతే మాట వస్తుంది. గంతే చూసి రావాలి. ఇయ్యం అందుకున్న కాడ మంచిగా ఉంటే చాలు. నువ్వు కూడా మంచిగా ఉంటావే కోడలతోని, ఆమె కూడా మంచిగా ఉంటుంది పొల్ల పాపం. అవును చెల్లె, మంచిగా ఉంటుంది కలిసిమెలిసి. నాకు బుచ్చయ్య బాబు వస్తుండే కదా ఇటు, ఇక వచ్చింది అనుకో, ఇక కూర్చొని అడిగా. అవునక్క, లోపలికి కూర్చున్నావా మరి? రాను ఏదో ఒకటి మాట్లాడి పంపించేద్దాం తీ. అగో రంగమ్మ, బాగున్నావా బిడ్డ? ఇటు మొక్కయి వస్తనే లేవట్లా. ఏమన్నా అన్నదా ఏంది మీ చెల్లె నిన్ను? ఏమనలేదు తాత. ఇక నేనే ఇక మా కోడలు లేకుండే ఇక పిల్ల పొద్దుగాలనే పోతుంది కదా, పని అంతా అయ్యే వరకు ఆయాలు అయ్యింది. ఇక రాలే, ఈరోజు వచ్చింది మా కోడలు. ఇటు మొక్కయ్య వచ్చిన. అగో ఏడికి పోయింది మీ కోడలు? వాళ్ళ నాయనకి బాగలేకపోతే చూసడానికి పోయింది. గట్లనా? సరే, మంచిది. తిన్నరా? ముసలోడు చూసినావా చెల్లె, పిత్తుకుంటూ పోతుంది. పోతున్నా పో అటు. వాసన గబ్బులే పీడ కూసోకుండా చేస్తీవి. అవ్వవ్వవ్వబ్బబ్బబ్బా, ఏం తిరిపాడేందో ఏమో ఈ ముసలోని ముఖం మంట. ఎప్పుడు చూసినా పప్పులు గిప్పులు తింటూనే ఉంటాడు, ఏదో ఒక్కటి నమ్ములుతాడు. ఇక వాసన రాకపోతే ఏమొస్తుంది? అందుకే నేను ఇంట్లోనే ఉంటా. ముసలోడు వచ్చే టైంకి తలుపు పెట్టుకొని బయటకే రాను. నువ్వు వస్తేనే వస్తాడు తెలుసా. సరే కానీ చెల్లె, ఏం కూరండి? నువ్వు తిన్నావా మరి? తిన్నాక బీరకాయ పచ్చడి చేసిన. వెనకకి 2 బీరకాయలు కాసినుండి, ఇక చెట్టుకి 2 ఉంటే కట్ చేసి కోసినుంటిని. అవునా? ఈసారి కాస్త మాకు ఇయ్యే ఒక రెండు అయినా సరే, గింత తొక్కు అయితే చాలు. ఇంత తొక్కు ఎంతో అన్నంకి కలుపుకొని తింటే ఎంత బాగుంటుండే అప్పట్లో కదా. మా ఇస్తానక్క, నీకు ఇయ్యనా? కాయంగానే తెంపుకొచ్చి నీకు ఇస్తుంది ఇంటికి వచ్చి. సాయంత్రం రాయే, లడ్డూలు చేసిన తిందువు. ఒక 4 తెచ్చుకుందువు, ఒక 2 తిందువుదా. నిన్న చేసినుంటి నీ పొల్ల స్కూల్కి పోతుంది, వాళ్ళ అమ్మ లేదు కదా, కోడలో అమ్మగారింటికి పోయింది కదా అని. ఇక పొల్ల స్కూల్కి పోతుంది, పొల్ల ఏం తీసుకుపోతుంది మళ్ళా. స్నాక్స్ అంటుంది కదా, స్నాక్స్ బాక్స్ను పెట్టిస్తే తింటుంది అనేసి చేసిన. ఇక ఎక్కువనే చేసినాను. ఇక పక్కకి మార్వాడి పొల్లు ఉంది కదా, పొద్దుగాల వచ్చిన ఆంటీ ఉన్నావా ఏం చేస్తున్నావు అని. నేనే చెప్పిన మా కోడలు లేదు, జరొచ్చుకుంటావు బిడ్డ, జర సోప తోలు ఉంటావు అనేసి అన్న. అయితే వచ్చింది, ఆగో మీ కోడలు కూడా వచ్చిందా అనేసి ఇక జరసేపు కూర్చొని మాట్లాడింది. ఇక నేను జాయి తాగేటప్పుడు వచ్చింది. ఇక లడ్డూలు ఇద్దరికి ఇచ్చింది సీత, తిన్నాము, టీవీ చూసినాం జరంతసేపు. ఇక పొల్ల పోయింది, ఇటెకల్లో వచ్చిన. అవునా అక్క, సరే నేను సాయంత్రం గట్ల వస్తాను అక్క. చిన్ని, చిన్ని, నాన్న రండి, నేను లోపలే ఉన్నాను. ఏం చేస్తున్నావు తల్లి? ఏం లేదు నాన్న, నేను ఏదైనా మంచి డ్రాయింగ్ వేద్దామనేసి పేపర్ తీసుకొని కూర్చున్నాను. ఓ, నా చిట్టి తల్లి డ్రాయింగ్స్ కూడా వేస్తుందా? ఓకే, క్యారీ ఆన్ బేటా. మంచి డ్రాయింగ్ వేయు, నాకు చూపించు డ్రాయింగ్ వేసాక. అలాగే నాన్న, ముందు మీకే చూపిస్తాను. నాన్న, నేను మీకు ఒకటి చెప్తాను, మీరేమనకూడదు, ఓకేనా? చెప్పు తల్లి. ఎందుకు నో అంటాను? నా చిట్టి తల్లి చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఎస్ అనే అంటాను. నిజమా నాన్న? ఎస్ నాన్న, నాకు నచ్చితే డెఫినెట్గా ఎస్ అని మాత్రమే చెప్తా, ఓకేనా? సరే నాన్న, ఓకే. నాన్న, నాకు 500 కావాలి. ఎందుకమ్మా? దేశం కొనేస్తావా? కాదు నాన్న, ఫ్రెండ్స్తో ఐస్ క్రీమ్ తినాలి.
ఐస్ క్రీమ్ తినడానికి 500 ఐస్ క్రీమ్ షాపే కొనిస్తావా? నాన్న ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి కదా, మీకు తెలీదా కాస్ట్ ఎంత ఉందో? ఆహా! తెలుసు. కాకపోతే 500 అంటున్నావు కదా! అందులో ఎన్నో వస్తాయి కదా! షాక్ కూడా పెడుతుందా నా చిట్టి తల్లి అనేసి అనుకుంటున్నా. ఇద్దరు మాట్లాడుకుంటుంటే నాకు నవ్వు ఆగడం లేదు. అమ్మా, ఏంటి ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారా ఏంటి మధ్యలో? నేనేమనలేదు. నాకేం తెలీదు. ఎందుకంటే అమ్మా, నాన్న మాట్లాడే లోపే అమ్మ నుంచి సమాధానం వస్తుంది కదా, అందుకు. ఏమంటారు నాన్న? మై లిటిల్ ప్రిన్సెస్ ఆల్వేస్ రైట్ రా. హ్మ్, చాలు చాలు. సరే, ఇదిగో 500 ఇస్తా కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి. ఓకేనా? ఏంటి నాన్న అది? చూశారు కదా మా స్టోరీ ఎలా ఉందో, మా కంటెంట్ ఎలా ఉందో, మా ఈ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్. మా స్టోరీ కనుక మీకు నచ్చితే నచ్చకపోయినా కామెంట్ ద్వారా మాకు తెలపండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.